ఈరోజు దివ్య ఫంక్షన్ కార్యక్రమానికి ఇక్కడ సత్సంగం ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. స్వామి ప్రభుపాదుల వారు ఒక విషయం చెప్తారు, సున్నాలు ఎన్ని పెట్టుకున్నా విలువ ఉండదు. ఇక్కడ ఏమన్నా తాళపొడి చుట్టుపక్కల 1000 సున్నాలకి ఏమన్నా విలువ ఉందా? 1,00,000 సున్నాలకి, 1,00,000 సున్నాలకి ఒకటి చేరిస్తే అన్ని సున్నాలకి విలువ వస్తుంది. మనం ఏ కార్యక్రమం చేసినా ఆ భగవంతుడిని కలుపుకొని చేస్తే ఆ కార్యక్రమం దానికి ఒక సార్థకత ఉంటుంది అని చెప్పి స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు. అది పుట్టినరోజు పండుగ అయి ఉండొచ్చు, ఈవెన్ ఇంతకుముందు పెళ్లిళ్ళలో కూడా ఎవరినో సాధువులను పిలిచి మొదట ఒక మంచి వాక్యాలు కొన్ని చెప్పించి కార్యక్రమాలు చేపిస్తూ ఉండేవాళ్ళు మన పూర్వీకులు. ఇప్పుడు ఏంటి అంటే అవన్నీ కూడా పోయాయి, సనాతనంగా వచ్చే సాంప్రదాయాలన్నీ పోయాయి, కొత్త కొత్తవి ఏదో వస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి పాశ్చాత్య సంస్కృతిని మనం తీసుకుంటూ ఉన్నాం. పూర్వానికి ఒక ఊర్లో పెళ్లి జరుగుతుంటే ఒక పిల్లి అడ్డం తిరుగుతూ ఉండిందంట, అది తరిమితే పోవట్లేదంట. ఆ పెళ్లి పెద్ద ఈ పనులకి హడావుడిగా తిరుగుతున్నాం, కాళ్ళ కింద పడి చచ్చిపోద్దేమో అని చెప్పి దాన్ని తీసుకుని ఒక స్తంభానికి కట్టేసి పెళ్లి జరిపించేశారు. ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ చూశారు. ఇంకా ఆ చుట్టుపక్కల ఎవరింట్లో పెళ్లి జరిగినా ఫస్ట్ కార్యక్రమం ఏంటంటే పిల్లిని ఒకదాన్ని ఎత్తి పట్టుకొని దాన్ని స్తంభానికి కట్టేసి అప్పుడు పెళ్లి జరిపించడం మొదలు పెట్టారు. అది సాంప్రదాయం అయిపోయారు అన్నమాట. సో అట్లాగా సనాతన సంస్కృతిలో వచ్చేటువంటివన్నీ మనం వదిలేసి కొత్త కొత్తవన్నీ కూడా ఏదో మనం చేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఏ కార్యక్రమమైనా సనాతన సంస్కృతిలో ఆ కార్యక్రమం యొక్క గమ్యం ఏంటి అంటే భగవంతుని గురించి తెలుసుకొని ఆ భగవంతుడిని చేరుకునే దానికోసం ఒక మార్గదర్శకం పొందడం కోసం ప్రతి ఒక్క కార్యక్రమం ఏర్పాటు చేసేవాడు. ఎందువల్ల అంటే మనిషి జీవితం చాలా చాలా దుర్లభం దొరకడం. శాస్త్రాలు ఏం చెప్తాయంటే ఒక జీవునికి మనుష్య జన్మ లభించాలా అంటే 80 లక్షల జన్మలు ఎత్తిన తర్వాత మనుష్య జన్మ లభిస్తుందని. సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాయి, 4 లక్షల వెరైటీస్ మనుషులు అంటారు. అందుకనే ఒకడు ఇంకొకరిలాగా ఉండడం, 4 లక్షల వెరైటీస్ మనుషులు. దానికి ముందు 80 లక్షల వెరైటీస్ జీవజాతులు ఉన్నాయి. జలచరాలు, భూమి మీద నివసించేటివి, వృక్షాలు, పక్షులు, ఇవన్నీ కలిపితే 80 లక్షలు ఉన్నాయంట. ఆ 80 లక్షల జన్మలు ఎత్తుకొని వస్తే చివరిగా మనుష్య జన్మ వస్తుంది. మరి మనుష్య జన్మలో మాత్రమే మోక్షాన్ని పొందేదానికి అవకాశం ఉంది, వేరే ఏ జన్మల్లో కూడా లేదు. ఇప్పుడు మనకు ఈ భౌతిక జగత్తులో బాధలు ఎట్లుంటాయి చెప్పండి? బాధలు లేనివాడు ఎవడన్నా ఉన్నాడా చెప్పండి? పెద్ద కోటీశ్వరు దగ్గర నుంచి చిన్న భిక్షగాడి వరకు ఎవరికి ఏ చెట్టు తాగాలంటారు కదా, ఆ టైపులో ఎవరికి తగ్గ బాధలు అడుకుంటాయి. బాధలు లేనివాడు ఉన్నాడు. నేను అందుకే అప్పుడప్పుడు చెప్తుంటాను, ఒకడు ఇల్లు లేదని బాధపడతాడంట, ఒకడు చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నాను, గదులు ఎక్కువ ఉన్నాయి, ఏ గదిలో పడుకోవాలో డిసైడ్ చేయలేక వీడు మేల్కొని కూర్చోన్నాడు బాబు. ఏ గదిలో పడుకోవాలో డిసైడ్ చేయలేకున్నాడు. సో వీడి బాధ అది, వాడి బాధ అది. అట్లాగా బాధలు లేని వాడు ఎవడు లేడు. సో భగవంతుడు ఏంటి అంటే కరుణామూర్తి. మనమందరం ఆయన పిల్లలమే, ఆధ్యాత్మిక జగత్తులో ఉండేవాళ్ళం. ఆయన్ని కాదని చెప్పి భౌతిక జగత్తుకు వచ్చి ఇక్కడ కష్టాలు పడుతున్నాం. ఇక్కడ కష్టాలు పడుతుంటే మన కష్టాలు ఆయన తట్టుకోలేక మళ్ళా ఆయన దగ్గరికి చేర్చుకోవాలా అనే ప్రయత్నంతో ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన మార్గం, ఆయన్ని చేరుకునే మార్గం ఏంటి అనేది మనకు తెలియపరుస్తూ ఉన్నాడు భగవంతుడు. ఆ తెలియపరిచేటువంటి విధానంలో మనకు 4 యుగాలు ఉన్నాయి. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. కలియుగం మనం ఇప్పుడు ఉండేటువంటిది చాలా అదమ్మైంది. సో ఒక్కొక్క యుగంలో భగవంతుడిని చేరుకునే దానికి ఒక్కొక్క మార్గం ఉంది. కృతేయ ధ్యాయతో విష్ణు త్రేతాయ యజతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌ తత్తరి కీర్తన.
సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపర యుగంలో విగ్రహారాధన, కలియుగంలో నామ సంకీర్తన, భగవత్ నామ సంకీర్తన. అది శాంతిగా ఉండడానికి, మోక్షం పొందడానికి మార్గం అదనమాట నామ సంకీర్తన. మరి కలియుగంలో మనిషి పరిస్థితి ఏంటయ్యా? కలియుగంలో మనిషి పరిస్థితి ఏంటి? మంద సుమంద మతయోర్ మంద భాగ్యో. తెలివితేటలు తక్కువ, ఓర్పు తక్కువ, సహనం తక్కువ, జ్ఞాపక శక్తి తక్కువ. వీటన్నిటికీ మించి వరం ఒకటి ఉందంట కలియుగంలో. ఏంటయ్యా ఆ వరం అంటే, మనసు ఎప్పుడు కలత చెంది ఉంటుందంట. ఎవరన్నా ప్రశాంతంగా హ్యాపీగా నవ్వుతూ ఎవరన్నా చూసారా? ఎప్పుడు మొహం చెప్పించుకుని, ఇంకెదురు పడితే ఏడిస్తే బాగుండదు కాబట్టి గుడ్ మార్నింగ్ ఆర్టిఫిషియల్ గా మనసు ఎప్పుడు కలత చెంది ఉంటుంది. సో వీడెట్టా శాంతిని పొందుతాడు, వీడెట్టా మోక్షాన్ని పొందుతాడు. సో దీనికోసం నారదుల వారు బ్రహ్మను అడుగుతూ ఉన్నారు. నారదుల వారు బ్రహ్మను అడుగుతూ ఉన్నారు, ఈ కలియుగంలో వీళ్ళు ఎట్లా శాంతిని పొందుతారు, వీళ్ళు ఎట్లా మోక్షాన్ని పొందుతారు? అప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు, హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ హి కేవలం కలో నాస్తేవ 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 గతిరన్యద. కలియుగంలో హరినామం జపించడం కానీ ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం లేదు. మరి హరినామాలు శతకోటి ఉన్నాయి, ఏది జపించాలా అంటే అప్పుడు ఈ మహామంత్రాన్ని ఇస్తూ ఉన్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది షౌడశక నామ్నాం కలికల్ముషనాశనం నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దుష్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలికల్ముషనాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ కూడా నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దుష్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం ఇంకోటి లేదు. ఈ యొక్క మహామంత్రాన్ని కలియుగంలో ప్రచారం చేయడం కోసం కృష్ణుడే భక్తావతారిగా 500 సంవత్సరాల క్రిందట కృష్ణ చైతన్య మహాప్రభుగా ఆయన అవతరించి ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆయన ప్రారంభించి ఒక విషయం చెప్పారు. ఏం చెప్పారంటే, నేను ఈ సంకీర్తన ఉద్యమాన్ని జస్ట్ ప్రారంభించాను, భవిష్యత్తులో నా సేనాధ్యక్షుడు ఒక ఆయన వచ్చి దీన్ని ప్రపంచం అంతా కూడా ప్రచారం చేస్తారు. ఆ సేనాధ్యక్షుడు ఎవరు అంటే ఇస్కాన్ సంస్థాపకాచార్యులు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. ఆయన వల్ల ఈరోజు మనందరం కూడా భగవత్ నామం జపిస్తూ ఉన్నాం, ఒక శాంతియుతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో కలియుగంలో ప్రత్యేకించి మనందరం కూడా ఏమంటుకుంటామంటే, చాలా తెలుగు వాళ్ళు అనుకుంటాం, కానీ మన తెలివితేటలంతా సావు తెలివితేటలు అంటారు. పూర్వానికి ఎవరో ఒక టీచర్ ఉన్నాడంట, పిల్లలందరినీ ఉద్దేశించి అడిగాడంట, అరే రాజమండ్రి నుంచి విశాఖపట్నానికి ఒక 200 కిలోమీటర్లు అయితే నా వయసు ఎంత చెప్పండి అన్నాడు. పిల్లలందరూ బిక్కుముఖం వేశారంట. రాజమండ్రికి విశాఖపట్నం దూరానికి అయ్యవారి వయసుకి ఏం సంబంధం? ఒక పిల్లోడు నేను చెప్తాను సార్ అన్నాడు. చెప్పబోయి అన్నాడు. సార్ మీ వయసు ఖచ్చితంగా 48 సంవత్సరాలు సార్ అన్నాడంట. అప్పుడు అయ్యవారు బిక్కుముఖం వేశాడంట. ఇంత ఖచ్చితంగా ఎంత చెప్పగలిగావురా అన్నాడంట. అప్పుడు పిల్లోడు అన్నాడంట, దానిదేముంది సార్, నాకు అన్నున్నాడు, వాడికి 24 సంవత్సరాలు, వాడు అర్థం పిచ్చోడు, మీరు పూర్తి పిచ్చోడు 48 సంవత్సరాలు అని చెప్పి చెప్పాడు. సో మన తెలివితేటలు అట్లా ఉంటాయి. నిజమైన తెలివితేటలు ఏంటి అంటే, మనుష్య జన్మలో జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, ఇవి నిజమైన కష్టాలు. వీటి మధ్యలో ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాలు. ఆధ్యాత్మికం అంటే మనసు శరీరం ద్వారా వచ్చే కష్టం. వాళ్ళెవరో భార్యాభర్తలు ఇంట్లో కొట్లాడుతున్నారు, ఆ భర్త బయటకు వచ్చాడు, భార్యను గుడ్లోనం లేక
బయటకు వచ్చేటప్పుడు ఎదురు పడ్డాడు పక్కింటోడు వాడిని. ఎటు చూసి వెళ్ళిపోయాడు. లోపల చూస్తే గుడ్లు పీకేస్తాడు. సో వాడు అందుకని చెప్పి లోపల గుడ్లూరం లేక బయటకు వచ్చి గుడ్లూరు వెళ్ళాడు. పక్కింటోడు చూసి వీడు నన్ను ఎందుకు పడి చూశాడు, వీడు నన్ను దగ్గర చూశాడు. ఇంక రోజంతా ఉంటుంది వాడికి, రోజంతా మనసులో వచ్చేస్తా ఉంటుంది. సో మనస్సు ద్వారా వచ్చే కష్టాలు. శరీరం వ్యాధి మందిరం అన్నారు. మళ్ళా కరోనా వస్తుందంట, కాసుకొని కూర్చోవాలి. సో ఏదో ఒక వ్యాధి ఎప్పుడు ఉంటుంది. ఆ వ్యాధి శరీరం వ్యాధి మందిరం. దేనికయ్యా మందిరం ఇది అంటే వ్యాధి కంట. ఎప్పుడు నైవేద్యాలు పెట్టాలి. ఏంటది? ఉదయం ఒక డోలో వేయండి, సాయంత్రం ఒక డోలో వేయండి, మధ్యలో ఇంకొకటి వేయండి. సో ఇవి నైవేద్యాలు ఆ వ్యాధికి. సో వ్యాధి ద్వారా మనస్సు ద్వారా వచ్చే కష్టాన్ని ఆధ్యాత్మిక క్లేశం అన్నారు. ఆది భౌతిక క్లేశం వేరే జీవుల ద్వారా వచ్చేటువంటి క్లేశాలు. భార్యను భర్త కష్టపెట్టచ్చు, భర్తను భార్య కష్టపెట్టచ్చు, లేకపోతే చిన్న చిట్టి దోమ అది వచ్చి ఇంజక్షన్ వేస్తుంది మన వల్లే, మరుసటి రోజు గునియా వస్తుంది. సో ఆ గునియా ఈ గునియా రకరకాల రోగాలు వేరే జీవుల ద్వారా వచ్చే కష్టాలు. దీన్ని ఆది భౌతిక క్లేశం అన్నారు. ఆది దైవిక క్లేశం ప్రకృతి నుంచి వచ్చే కష్టాలు. ఒక్కసారి ఎండలు ఎక్కడ పోయినా ఇప్పుడు ఏమంటున్నారు, అబ్బా ఆంధ్రాలో విపరీతంగా ఎండలు ఉన్నాయి. నేను ఎవరో భక్తుడు ఆయన ఢిల్లీలో ఉన్నాడంట, ఏదో మీటింగ్స్కి వెళ్ళారు. ఆయన ఫోన్లో మాట్లాడుతూ అబ్బా 45 డిగ్రీలు ఉంది ఢిల్లీలో, తట్టుకోలేకుండా ఉన్న వేడి, ఏసీలు కూడా పనిచేయట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆది దైవిక క్లేశం ప్రకృతి నుంచి. వర్షాలు వస్తే కొట్టుకుపోతాయి, పడకపోతే ఎండిపోతాయి, విపరీతాలు. ఇవి ఆది దైవిక క్లేశం. సో జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, వీటి మధ్యలో మళ్ళా ఇవన్నీ క్లేశాలు. సో ఈ ప్రపంచం దుఃఖాలయం. భగవంతుడు చెప్పాడు ఇది దుఃఖాలయం నాయన. ఇక్కడ ఖచ్చితంగా దుఃఖాలు ఉంటాయి, ఎవడు తప్పించుకోలేడు. కానీ భగవంతుడు చెప్పాడు ఒక్కడు తప్పించుకోగలడు, ఒక్కడు తప్పించుకోగలడు. ఎవరది అంటే ఆ బ్రహ్మ భువనాంలోకో పునరావర్తినో అర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మం. మాముపేద్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతి. నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ ఉండదు. ఈ 84 లక్షల జీవజాతుల్లోకి మనుష్య జన్మ పొందిన తర్వాత ఆ భగవంతుని ఎట్లా చేరుకోవాలా అనే దానికోసం మార్గం తెలుసుకొని ఆ మార్గంలో ప్రయాణించడం కోసం ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని మనం వినియోగించాలా, మనం వినియోగించాలి. ఎందువల్ల అంటే ఇక్కడ ఏం చేసినా వ్యర్థమే. ఒక రాజుకి 4 భార్యలు ఉన్నారంట. ఆ 4 భార్యలు మొదటి భార్య కోరిందంతా ఇచ్చాడంట. రెండో భార్యను ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని తీసుకెళ్ళాడంట. మూడో భార్యతోటి కష్ట సుఖాలు చెప్పుకున్నాడంట. 4వ భార్యను కన్నెత్తి కూడా చూడలేదు జీవితంలో. అప్పుడు ఆయన మృత్యు సమయం ఆసన్నమైంది. మొదటి భార్య దగ్గరికి వెళ్ళి అడిగాడంట, నువ్వు ఏమడిగినా ఇచ్చాను కదా, నాతో వస్తావా అని. ఆమె అనిందంట, ఇచ్చినంత వరకు తీసుకున్నంత వరకు, మీరు పోయిన తర్వాత మీకు నాకు సంబంధం లేదని. రెండో భార్యను ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని తీసుకెళ్ళాడు కదా. రెండో భార్య, నిన్ను ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని తీసుకెళ్ళాను కదా, నువ్వు నాతో వస్తావా అని. రెండో భార్య చెప్పిందంట, మీరు పోయిన తర్వాత నేను ఇంకో వెనకాల వెళ్ళిపోతాను అనిందంట. మూడో భార్యతోటి కష్ట సుఖాలు చెప్పుకున్నాడు, నువ్వన్నా వస్తావా అంటే మూడో భార్య చెప్పిందంట, గోవిందా గోవిందా అంటూ వల్లకాల దాకా వస్తాను, ఆ పైన రానని మూడో భార్య. 4వ భార్య జీవితంలో కన్నెత్తి కూడా చూడలేదు, ఏ ముఖం పెట్టుకుని అడుగుతాడు. నిరాశతో వెళ్ళిపోతూ ఉంటే 4వ భార్య పిలిచిందంట, స్వామి అని చెప్పి. వెనక్కి తిరిగి చూశాడు, నేను మీతో వస్తాను అని. నేను మీతో వస్తాను. మొదటి భార్య ఎవరు అంటే మన శరీరం. శరీరం ఏం కోరుకుంటే అన్ని ఇచ్చేస్తాం. పోయిన తర్వాత శరీరం అంతా వస్తుందా? ఏం చెప్పింది మొదటి భార్య? మీరు పోయిన తర్వాత మీకు నాకు సంబంధం లేదు, మొదటి భార్య. రెండో భార్యను ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళాడు. ఆ రెండో భార్య ఎవరు అంటే పేరు ప్రతిష్ట. ఎంతో మంది ప్రధానులు పోయారు,
ఆ ప్రధాని అన్న పదవి ఇంకొకటి వెనకాల వెళ్ళిపోయింది, కానీ అది పోయినోడు వెనకాల వెళ్ళలేదు. అది రెండో భార్య. మనం పోయిన తర్వాత మన పేరు ప్రతిష్టలు ఇంకోటి వెనకాల వెళ్ళిపోతాయి. అంబానీ అంబా అంట వెళ్ళిపోయాడు, కానీ అంబానీ అనేది వాడు కొడుకే వెనకాల వెళ్ళింది. ఇప్పుడు కొడుకుని ఇప్పుడు అంబానీ అని పిలుస్తున్నారు అందరూ. నాయనతో అంబానీ పోల. సో కొడుకు వెనకాల వెళ్ళిపోయింది అంబానీ. అది రెండో భార్య. మూడో భార్యతో కష్ట సుఖాలు చెప్పుకున్నాడు. కష్ట సుఖాలు మనం జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా మన స్నేహితుడు అడిగి చెవు కొరికేస్తాం, మన బంధువుకి చెవు కొరికేస్తాం. కానీ స్నేహితులు బంధువులు ఎక్కడి దాకా వస్తారు? మూడో భార్య ఎక్కడి దాకా వస్తారనేది గోవిందా గోవిందా అంటూ వాళ్ళ అక్కడి దాకా వస్తాను. ఆ పైన రాదు. వాళ్ళందరూ కూడా లాస్ట్ లో వీడిపోలు అట్ట వదిలేసి వెళ్ళిపోతారు. ఎవరికన్నా అదే పోయినోడు వెనకాల నువ్వు కూడా వెళ్ళాలరా అంటే ఎవడు రాడు. ఎవడ పోయినోడు వెనకాల నువ్వు కూడా వెళ్ళాలరా అంటే అది కూడా రారు. అక్కడ దాకా కూడా వీడుకోలు కూడా రారు. మూడో భార్య అక్కడ దాకా వస్తాను. మరి నాలుగో భార్య ఎవరు అంటే ఉన్నాడు అని కూడా గుర్తించాం మనము. ఆ నాలుగో భార్య ఎవరయ్యా అంటే పరమాత్మ మన హృదయంలోనే కూర్చొని ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనతో వస్తున్నాడు. అది నాలుగో భార్య. అది నాలుగో భార్య. సో ఈ సత్యాలన్నీ మనం తెలుసుకొని ఈ మనుష్య జీవితంలో ఇక్కడ పుట్టాం అట్టని చెప్పి అందరూ సన్యాసులు అవ్వలేదు. ఇక్కడ పుట్టాం కాబట్టి మనము జీవించడానికి అవసరమైన వస్తువులన్నీ ఏర్పాటు చేసుకొని జీవిత గమ్యంలో ఆ భగవంతుడు ఏం చెప్పాడు? ఎక్కడ దుఃఖం ఉండదని చెప్పాడు భగవంతుడు. ఆ బ్రహ్మా భువనాంలోకో పునరావర్తినో అర్జున మాముపేద్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతి. నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు. పునర్జన్మ లేదు. ఆయన లోకానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మరి ఇక్కడ ఉన్నంత వరకు కూడా సుఖంగా ఉండాలి కదా. సుఖంగా ఉండాలి. సుఖంగా ఉండాలంటే ఏం కావాలి ఇక్కడ? ఇప్పుడు మనకు ముఖ్యంగా ఏంటి అంటే రిలేషన్షిప్స్. భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలా? తల్లిదండ్రులు పిల్లలు అన్యోన్యంగా ఉండాలా? ఇప్పుడు ఉన్నారా అన్యోన్యంగా? కోడలు చూస్తే అత్తకి తల తిప్పుకుంటుంది, అత్త చూస్తే కోడకి తల తిప్పుకుంటుంది. అవును కదా? తల్లిదండ్రులు చూస్తే పిల్లలు అటు వెళ్ళిపోతారు, పిల్లలు చూస్తే తల్లిదండ్రులు అటు తిప్పుకుంటారు తలకాయ. పరిస్థితి రిలేషన్షిప్ బాగలేదు. ఆ రిలేషన్షిప్ బాగుండాలంటే ఒక తత్వం ఆ రిలేషన్షిప్ ని బలోపేతం చేస్తుంది. ఆ తత్వం ఏంటి అంటే భగవంతుడు చెప్తున్నారు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండిత సమదర్శిన. విద్యా వినయ సంపన్నే, యథార్థ జ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుణ్ణి, గోవుని, ఏనుగుని, సునకాన్ని, సునక మాంసము తినే చండాలుణ్ణి అందరినీ సమదృష్టితో చూస్తాడు. సమదృష్టితో చూస్తాడు. ఏమిటి ఆ యథార్థ జ్ఞానం? ఆ యథార్థ జ్ఞానం ఏంటి అంటే నేను ఆత్మస్వరూపుణ్ణి, అందరూ ఆత్మస్వరూపులు, నాకు ఇక్కడ నివసించడానికి ఎంతైతే అర్హత ఉందో అందరికి అదే అర్హత ఉంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆధ్యాత్మిక చింతన సామాన్యమైన జీవితానికి కూడా ఎట్లా ఉపయోగపడుతుంది. ఎట్లా ఉపయోగపడుతుంది? ఇప్పుడు రిలేషన్షిప్స్ ఎట్లున్నాయి? ఎవరో ఒక భర్త కూర్చొని హనుమాన్ చాలీసా చదువుకుంటున్నాడు రోజు సీరియస్ గా. జయ హనుమాను జ్ఞాన గుణ సాగర జయ కపీశుహర సీరియస్ గా చదువుతున్నాడు. భార్య కొన్ని రోజులు గమనించింది, ఏంటండి హనుమాన్ చాలీసా అంటూ సీరియస్ గా చదువుతున్నారు ఏంటండి రోజు అని అడిగింది. అప్పుడు భర్త చెప్పాడు, ఏమే కల్లోకి భూత ప్రేతాలు రాకుండా ఉండాలని చదువుతున్నాను వే అన్నాడంట. అప్పుడు భార్య అడిగింది, ఏమండి నేను ఎప్పుడన్నా మీ కల్లోకి వస్తానా అనిందంట. అప్పుడు ఈయన చెప్పాడంట అమాయకంగా, అందుకే కదే నేను హనుమాన్ చాలీసా చదివేది అన్నాడంట. నువ్వు నా కల్లోకి రాకూడదని. మేల్కొనున్నప్పుడే చేస్తున్నాం, ఇంక మళ్ళీ కల్లోకి వస్తే ఇంకా నిద్రలో కూడా చావాలని నీ ఉద్దేశం అని నీ ఉద్దేశం బాబు. అందుకనే నేను హనుమాన్ చాలీసా చదువుతాను. అంటే రిలేషన్షిప్స్ అట్టున్నాయి. కానీ ఇంతకు ముందు రోజుల్లో వాళ్ళ మధ్యలో ప్రేమ బంధాలు ఉన్నాయి. ఒకరిని పిలిచి ఒకరు ఉండలేకుండా ఉండేవాళ్ళు. నేను అప్పుడప్పుడు యాత్రలు కండక్ట్ చేస్తాను, ఆధ్యాత్మిక యాత్రలు. ఒకసారి ఏమైందంటే భర్త ఒక బస్సులో ఉన్నాడు, భార్య ఒక బస్సులో ఉంది. నా ముందు కూర్చొని ఉన్నారు. మన భక్తుడు ఒక ఆయన భర్తను అడిగాడు, ఏం ప్రభు మాతాజీ ఆ బస్సులో ఉంటే మీరు ఈ బస్సులో ఉన్నారేంటి ప్రభు అన్నాడు. అప్పుడు ఈయనేమో సమాధానం చెప్పాడు,
యాత్రలో కూడా ప్రశాంతంగా బతకని ఉంటాయి నేను. యాత్రలో కూడా ప్రశాంతంగా బతకని ఉంటాయా? ఉంటే ఉన్నదే మా బస్సులో, నేను ఈ బస్సులో ఉంటాను. సో రిలేషన్షిప్స్ అట్లా ఉన్నాయి. మరి పెద్దలు పిల్లల మధ్య రిలేషన్షిప్స్ ఎట్లా ఉన్నాయి చూద్దాం. ఒక చిన్న పిల్లాడు అమ్మ దగ్గరికి వెళ్ళాడంట 10 సంవత్సరాల వయసులో. అమ్మ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట. ఎరా చాక్లెట్ ఇట్లెట్ అన్న కొనుక్కోవాలా, ఇంత డబ్బులు తీసుకోనిందంట. మళ్ళీ 15 సంవత్సరాల వయసులో వెళ్ళి అమ్మ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడు. ఎరా ఏమన్నా కొత్త సినిమా వచ్చిందా చూద్దావా, ఇదో డబ్బులు తీసుకోనిందంట. వాడు 25 సంవత్సరాల వయసులో వెళ్ళి అమ్మ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడు. ఎరా ఏ అమ్మాయి నన్ను ఇష్టపడుతున్నావా, పెళ్లి చేసేమంటావా, పెళ్లి చేసింది. 40-45 సంవత్సరాల మధ్యలో వెళ్ళి అమ్మ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట. అప్పుడు అమ్మ నిందంట, రేయ్ పెట్టమన్న దగ్గర సంతకం మాత్రం పెట్టను రా. అంటే 40 సంవత్సరాల వయసు అప్పుడు వాడి ప్రేమ వెనకాల ఉన్న పరమార్థం ఏంటో ఆ తల్లికి బాగా తెలుసు. సంతకం అనేది ఆ ప్రేమ వెనకాల పరమార్థం. పొరపాటు నేను సంతకం పెట్టి తోలేస్తాడు, వీడు ఇంట్లో తోలేస్తాడు. కానీ మనిషి విజయానికి రహస్యం ఏంటి అంటే ప్రేమ. ఒక ఇల్లాలు ఇంటిలో నుంచి బయటకు వచ్చిందంట. 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారు. 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారు. ఎవరు మీరు అని అడిగింది. ఒక ఆయన అన్నాడు నేను ప్రేమ స్వరూపం అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు నేను సంపద స్వరూపం అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు నేను విజయ స్వరూపం అన్నాడు. ఆమెనింది మీరు భోజనం చేసినట్లేరు, ఇంట్లోకి రండి భోజనం పెడతాననిందంట. అంటే అమ్మా యజమాని లేడు కదా, యజమాని వచ్చిన తర్వాత పిలవండి, మేము వస్తామని. యజమాని వచ్చిన తర్వాత భోజనం పెట్టింది. చెప్పింది ఏమండి మన ఇంటి ముందు 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారు. ఒకరు ప్రేమ స్వరూపం, ఒకరు సంపద స్వరూపం, ఒకరు విజయ స్వరూపం. ఎవరిని పిలుద్దాం ఇంట్లోకి? ఆ యజమాని మన టైపే, ఏమే సంపద స్వరూపాన్ని పిలవే అన్నాడు. సంపద ఉండి విజయం లేకపోతే ఉపయోగమే ఉందండి, విజయ స్వరూపాన్ని పిలుద్దామని. వాళ్ళకు ఒక కుమార్తె ఉంది. తల్లిదండ్రులారా సంపద విజయం అండి ప్రేమలు లేకపోతే జీవితాలు నిరర్థకం, దయచేసి ప్రేమ స్వరూపాన్ని పిలవండి అని. ఆ చిన్న పాప చెప్పిన దానికి ఇల్లాలు బయటకు వెళ్ళి అయ్యా ప్రేమ స్వరూపమా మీరు ఇంట్లోకి రండి అని పిలిచింది. ఆయన ప్రేమ స్వరూపం లేచి ఇంట్లోకి వస్తూ ఉంటే సంపద స్వరూపం విజయ స్వరూపం వీళ్ళు కూడా లేచి వెనకాల అనుసరిస్తున్నారు. అప్పుడు ఆ ఇల్లాలు అనింది, అయ్యా సంపద స్వరూపం విజయ స్వరూపం మిమ్మల్ని నేను పిలవలేదు, నేను పిలిచింది ప్రేమ స్వరూపమే. అంటే వాళ్ళేం సమాధానం చెప్పారంటే అమ్మా క్షమించాలా, ప్రేమ ఎక్కడుంటే అక్కడ సంపద విజయం మేము ఉంటాము, ప్రేమ నుంచి మమ్మల్ని విడదీయలేదు, ప్రేమ నుంచి మమ్మల్ని విడదీయలేదు. భగవంతుడు ప్రేమ స్వరూపుడు. ఆ ప్రేమ స్వరూపుడు చెప్పినటువంటి తత్వం భగవద్గీత, అది ప్రేమ తత్వం. ఆ భగవద్గీతని ఆ భగవంతుణ్ణి మన జీవితంలో ఉంచుకుంటే హనుమాన్ చాలీసా కల్లోకి రాకుండా ఉండడం కోసం చెప్పించాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే భగవద్గీత భగవంతుడు ఆ ప్రేమ స్వరూపుడు కృష్ణుడు, ఎందువల్ల ఆయన ప్రేమ స్వరూపుడు చెప్తున్నానంటే ఈ ప్రపంచంలో ఎంతమంది ఈ సృష్టి ఆయన సృష్టించి మన చేతుల్లో పెట్టాడు అని కృతజ్ఞత. ఇప్పుడు ఎవరైనా ఎండాకాలం మీ ఇంటికి ఎవరైనా వచ్చారు, చల్లటి నీళ్ళు మజ్జిగ ఇచ్చారు, అప్పుడు వాళ్ళు ఏమంటారు, అబ్బా థ్యాంక్ యూ అండి అంటారు. అవునా కదా? ఒక గ్లాస్ నీళ్ళకి జీవితంలో ఎన్ని గ్లాసులు నీళ్లు భగవంతుడు ఇచ్చుంటాడు. ఆ నీళ్ళు ఏమన్నా మనం సృష్టించామా? ఏ రోజున ఆ భగవంతునికి థ్యాంక్స్ చెప్పామని చెప్పండి. కానీ చెప్పకపోయినా కానీ ఆయన మనకి ఇవ్వడం ఏమన్నా మానేశాడా? ప్రతిఫలాన్ని ఆశించకుండా సేవ చేయడాన్నే ప్రేమ అంటారు. ఆ ప్రేమకు స్వరూపమే భగవంతుడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రేమకు స్వరూపమే భగవంతుడు. మనం ఆయనకి కృతజ్ఞత చెప్పి ఎవరన్నా మీరు సహాయం చేస్తే వాడు కృతజ్ఞత చెప్పకపోతే రెండోసారి చేయడం మానేస్తాం మనం. కానీ భగవంతుడు ఎప్పుడన్నా మానేస్తాడా? ఒక భక్తుడు ఏకాదశి వ్రతం చేశాడంట. ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెడితే మంచిదని చెప్పి ఎవరినన్నా పిలిచాడంట. ఒక వ్యక్తి వచ్చాడు, భోజనం పెట్టిన తర్వాత అయ్యా ద్వాదశి కదా ఈరోజు, నిన్న ఏకాదశి ఉపవాసం ఉన్నాను, భగవంతుడి గురించి 2 వాక్యాలు ఏమన్నా చెప్పయ్యా అన్నాడట.
వాడు భోజనం చేసినోడు ఏమన్నాడంటే, భగవంతుడు ఏంటి, నేను నాస్తికుడిని అన్నాడు. నేనేదో పుణ్యం వస్తుందని చెప్పి వాడిని భోజనం పెడితే వాడు నాస్తికుడు అంట, భగవంతుడిని నమ్మడంట. ఇటువంటి వాడికి పాపాత్ముడికి పెట్టాను భోజనం అని చెప్పి నాకు నిద్ర పట్టలేదు. రాత్రంతా మేల్కొని మధ్యరాత్రిలో కొంచెం కునుకుపాటు వచ్చి నిద్ర పట్టేదండి. ఆ స్వప్నంలో భగవంతుడు అన్నాడంట, ఒక్క నాస్తికుడికి, నన్ను నమ్మని వాడికి ఒక్కడికి భోజనం పెడితే నువ్వు అంత కలత చెందుతున్నావు. ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ నాస్తికులే, వాళ్ళందరికీ నేను భోజనం పెడుతున్నాను, మరి నేనెట్ట ఫీల్ అవ్వాలా? ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ నాస్తికులు. ఎంతమంది భగవంతుడిని నమ్ముతారు, కానీ భగవంతుడు వాళ్ళకి ఇవ్వడం ఏమన్నా ఆపేస్తాడా? ఇది ప్రేమ. కానీ మనం ఏంటి అంటే, ప్రతిఫలం అనేది లేకపోతే ప్రేమ ఉండదు. నేను ఎప్పుడు చెప్తాను కదా, యజమాని రోజంతా కష్టపడి ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చి సోఫాలో కూర్చొని రిలాక్స్ అయిపోవాలని టీవీ ఆన్ చేస్తాడు. ఏమే కాఫీ అంటాడు. ఆయన కాఫీ కప్పు తెచ్చే లోపల టీవీలో కళ్యాణ్ జ్యువెలర్స్ మంచి నెక్లెస్ అడ్వర్టైజ్మెంట్. ఆమె చూసేసింది. ఏమండి ఏమండి భలే ఉందండి నెక్లెస్ డిజైను అంటది. ఆమె అనగానే వెళ్ళినా అంటది. ఏదో పడిపోతానని తింటాకే. ఏమండి ఏమంటే అది తీసింది అంటది. మొన్నే కదా తీసిచ్చాను అంటాడు. తప్పు కొంచెం వెనక్కి వెళ్ళిపోద్ది. అప్పుడు మీరు అనుకుంటాడు ఏదో ఒకటి కమిట్ అవ్వకపోతే గుర్తు గడవదు అనుకొని, సరే చూస్తాను. అప్పుడు వాడికి ఏమర్థం ఉంది చెప్పండి? నా మీద ఇష్టమా, జ్యువెలరీ మీద ఇష్టమా అని అర్థం కాదు. భార్యలే కాదు, భర్తలు కూడా అట్టాగే ఉన్నారు. నువ్వేమి ఇస్తావు, నేనేమి ఇస్తాను. వ్యాపారం నడుస్తుంది కానీ ప్రేమ నడవట్లేదు. అందువల్ల ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎంత డబ్బు పెరిగినా, ఎంత అంతస్తు పెరిగినా, ఎంత పదవులు పెరిగినా మనుషుల మధ్యలో సంతృప్తికరమైన జీవితం లేదు. అది ప్రతి ఒక్కరూ అంగీకరించాలి. ఎవడూ సంతృప్తికరంగా జీవించట్లేదు. ఏదో ఇంక మొక్కుపడిగా నెట్టుకొని వస్తా ఉన్నాడు జీవితాలు. ఎందువల్ల అంటే ఆత్మకు కావాల్సింది ప్రేమ. ఆ ప్రేమ అనేది ఉన్నప్పుడే సంతృప్తికరమైన జీవితాలు గడిపేదానికి అవకాశం ఉంది. ఆ ప్రేమ వ్యక్తుల్లో రావాలా అంటే ఆ ప్రేమ స్వరూపుడైన కృష్ణుడిని మన జీవితంలోకి తీసుకోవాలా. ఆ ప్రేమ స్వరూపుడైన కృష్ణుడు ఇచ్చినటువంటి భగవద్గీత తత్వాన్ని మన జీవితంలోకి తీసుకోవాలా. అప్పుడే వ్యక్తుల మధ్యలో ప్రేమ ఉంటుంది. ఎప్పుడైతే వ్యక్తుల మధ్యలో ప్రేమ ఉంటుందో అప్పుడే సంతృప్తికర జీవితాలు ఉంటాయి. సంతృప్తికర జీవితాలు ఉంటాయి. లేకపోతే లేదు. సో ఈ తత్వాన్ని ఇస్కాన్ సంస్థాపకాచార్యులు అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు 70 సంవత్సరాల వయసులో ప్రపంచమంతా ప్రచారం చేశారు. ప్రపంచమంతా ప్రచారం. 70 సంవత్సరాల వయసులో మనం ఇల్లు దాటి వెళ్ళాలంటేనే భయం. అటువంటిది దేశం కాని దేశాలకు వెళ్ళారంట. ఎముకలు కొరికేసే చలి, కారు గ్యారేజీల్లో ఉన్నారు, పార్కుల్లో ఉన్నారు, ప్రచారం మొదలు పెట్టారు. ఎందువల్ల ప్రచారం మొదలు పెట్టారు? కరుణ, జీవ కరుణ. సో మనం ఏంటి అంటే సాధువులు అవకాశం దొరికితే వాళ్ళు ఆయన వెళ్ళిన ప్రదేశాలంతా కూడా మందిరాలు ఏర్పడ్డాయి. ఈరోజు అమెరికన్లు, ఆఫ్రికన్లు, రష్యన్లు కొన్ని లక్షల కోట్ల మంది ప్రపంచమంతా కూడా కృష్ణ భక్తులుగా ఉన్నారు. ఆయన ఒకరోజు అమెరికాలో ఉపన్యాసం ఇస్తే ఒక వ్యక్తి లేచి అడిగారు, గురువు గారు సాధువులు వాళ్ళు వస్తే ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు, మీరేం మ్యాజిక్ చేయలేదే అన్నారు. అప్పుడు స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, నేను చేసిన మ్యాజిక్ ఇంతవరకు సృష్టిలో ఎవరు చేయలేదన్నారు. మరి నేను చూడలేదే అన్నారు. అప్పుడు ప్రభుపాదులు వారు చెప్పారు, నా ముందు కొన్ని వేల మంది అమెరికన్లు, యూరోపియన్లు మీరందరూ కూర్చొని ఉన్నారు. బోడి కొట్టి, పిలక పెట్టి, కట్టు బొట్టు నడవడిక రాక్షసులాంటి మిమ్మల్ని సాధువులుగా మార్చాను. ఇంతకన్నా మ్యాజిక్ ఏముంటది? ఇంతకన్నా మ్యాజిక్ ఏముంటది? సాధువు ఎక్కడికి వెళ్తే అక్కడ సద్భావనను పంచుతాడు, పెంచుతాడు. అది సాధువు యొక్క లక్షణం. స్వామి ప్రభుపాదుల వారు నిజమైనటువంటి సాధువు కాబట్టి ఆఫ్రికాలో క్యానిబాల్స్, మనిషి మాంసాన్ని తింటారు, అటువంటి వ్యక్తుల్లో కూడా మార్పు తీసుకొచ్చారు. ఎందువల్ల అంటే ఆయన స్వచ్ఛమైన సాధువు కాబట్టి. స్వామి ప్రభుపాదులు సాధువు యొక్క శక్తి ఏంటో చెప్తారు. హనుమంతుడు పుట్టి 7 రోజులు అయిందంట. అమ్మ అంజనాదేవి స్నానం చేపించి చక్కగా అలంకరణ చేస్తుంటే చక్కటి సంకీర్తన వినిపించింది. అమ్మ, ఈ మధురమైన కీర్తన ఎవరమ్మా పాడుతున్నారు అని అడిగాడు. నారదముని నాయన అని. ఈయన అమ్మ దగ్గర నుంచి అదృశ్యమైపోయి నారదముని ముందు ప్రత్యక్షమైపోయాడు.
ప్రత్యక్షమైతే నారదునికి నమస్కరించుకుంటే అప్పుడు హనుమా 7 రోజులు ఏం చేసావయ్యా అన్నాడు నారదుడు. స్వామి, పుట్టగానే చాలా ఆకలేసింది, ఇప్పుడు మీకు కూడా వేస్తూ ఉంది, టైం 1:20 అయ్యింది, భోజన సమయం. హనుమంతుడికి ఆకలేస్తే సూర్యుడిని మింగడానికి వెళ్ళాడంట. మనం అది లేదు కాబట్టి పక్కగదిలోకి వెళ్ళిపోతాం, అంత శక్తి లేదు కాబట్టి. ఆయన ఆకాశంలోకి చూశాడంట, సూర్యుడు పండులా కనిపించాడంట, మింగడానికి వెళ్ళాడు. ఉపన్యాసం అయిన తర్వాత ఎదుగుతుంది తగ్గుతుంది. నేను పక్కగానే కొంచెం చూస్తూ ఉంటే వెళ్ళిపోతారేమో మీరు. సో ఆయన సూర్యుడిని మింగడానికి వెళ్తే ముందంతా కాలిపోయింది చూడు స్వామి అన్నాడు. దేవతలందరూ యుద్ధానికి వచ్చారు, నాతో అందరితో యుద్ధం చేశాను, ఒక్కొక్కరు ప్రసన్నమైపోయి ఒక వరం ఇచ్చారు, మరి నా నుంచి నీకేం వరం కావాలని. ఆ దేవతలు ఎవ్వరూ ఇవ్వనటువంటి వరాన్ని నాకివ్వండి అన్నాడు. అప్పుడు నారదుడు అన్నాడు, సదా హరిని కీర్తిస్తూ ఉండు స్వామి అన్నాడు ముందు హనుమాన్. ఎప్పుడైతే ఆ ఆశీర్వచనం చేశాడో ఈయన హనుమంతులు వారు ఏం చేశారంటే, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం रघुपति राघव राजाराम पतित पावन सीताराम सीताराम जय सीताराम सीताराम जय सीताराम హనుమంతుడు మధురంగా కీర్తన చేస్తూ ఉంటే నారదుడు ఒక రాయి మీద కూర్చున్నాడంట. ఒక బండ ఉండిందంట, దాని మీద కూర్చున్నాడంట. ఇంకో బండ ఖాళీగా ఉంటే వీణ తీసి మొయ్యడం కష్టం కదా, దాని మీద పెట్టాడు. ఆ వీణ పెట్టిన రాయి ఏమైంది అంటే ఈ సంకీర్తనకి కరిగిపోయింది. ఆ వీణ నీళ్ళలో తేలుతూ ఉంది. ఆచార్యులు భక్తులు నామం చేయండి, నామం చేయండి, నామం చేయండి ఎందుకు చెప్తారు? నామం చేయండి, నామం చేయండి అంటే ఈ రాతి హృదయం ఉంది కదా మనది, అది రాయి హృదయం. ఎందువల్ల అంటే రాతిని మీరు కొట్టారనుకోండి మెత్తగా ఉంటుందా, అది తగిలితే నొప్పి వస్తుంది మనకి. ఎందువల్ల అంత కఠినంగా ఉంటుంది. ఎవరైతే రాతి హృదయం కలిగి ఉంటారో వాళ్ళతో డీలింగ్సే చాలా కష్టం. ఏమయ్యా నీ పేరు అంటే, నా పేరుతో నీకేం పనే, రాతి హృదయంతో డీలింగ్ అట్టుంటది, రాయెట్టి కొట్టినట్టే ఉంటుంది. అందుకని ఆ రాతి హృదయం ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో ప్రేమ వినిమయ వ్యాపారాలు ఉండవు, అంత కొట్లాట్లే. అందుకని నామం చేస్తే, సాధన చేస్తే ఆ రాతి హృదయం ఎట్ట మారుతుంది? ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఆ వీణ పెట్టినటువంటి రాయి నీరులాగా మారిపోయింది. మన హృదయం కూడా ఆ రకంగా కోమలంగా మారాలా అంటే ఏం చేయాలా? రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे మీ అందరికి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను. హాస్పిటల్లకు డబ్బులు ఖర్చు పెట్టకూడదు అనుకునే వాళ్ళందరూ కూడా, లేదు వాళ్ళంత కష్టపడి పెద్ద పెద్ద హాస్పిటల్స్ కడితే మనం వాళ్ళకి డబ్బులు ఇకపోతే ఏం బాగుంటుంది గురువు గారు అనే వాళ్ళకి మనం ఏం చేయలేం. లేదు హాస్పిటల్లో డబ్బులు అయితే పెట్టచ్చు. యాపిల్ కంపెనీ ఓనరు, సంస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఒకటి చెప్పాడు, ఎంత డబ్బున్నా పెద్ద హాస్పిటల్ కొనేయచ్చు, వార్డు కొనేయచ్చు, వైద్యం కొనేయచ్చు, కానీ నొప్పి అనుభవించేవని మాత్రం కొనలేము, మనమే అనుభవించాలన్నాడు. సో అందువల్ల ఆ హాస్పిటల్ నుంచి దూరంగా ఉండాలా, హృదయ రోగాలు ఏమీ ఉండకూడదు అన్నోళ్ళు ఈ మధ్య సైన్స్ డిక్లేర్ చేసింది
రోజుకు 70 సార్లు చప్పట్లు ఎవడైతే కొడతాడో వాడికి హార్ట్ ప్రాబ్లమ్స్, హృదయానికి గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావట. మీకు ఎంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకూడదు అనుకుంటే నాతో పాటు చప్పట్లు కొట్టండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీ ఇంట్లో కూడా ఈ మంత్రం ఒక్కసారి నేర్చుకుంటే జీవితం అంతా ఒకటే మంత్రం. మీరు ఇంట్లో ఎక్కువ వద్దు, కరెక్ట్గా 70 కాదు. ఎందువల్ల అంటే వాళ్ళు ఎక్కువ చేస్తే కష్టం. అందుకని అట్లీస్ట్ మినిమం ఒక 70 అన్న కొట్టు ఈ నామం చేసుకోండి, మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. సో నారదుని చాలాసేపు అయిపోయింది కీర్తన వింటూ. ఆయన ఏమన్నాడంటే, హనుమా ఇంకా ఆపవయ్యా కీర్తన, కొంచెం నేను మీడియా మ్యాన్ ఒక్కడనే కదా, ప్రపంచం అంతా 3 లోకాలు వార్తలు నేనే తీసుకెళ్లాలా, ఇక్కడే ఉండిపోతే ఈ రోజు న్యూస్ ఇక్కడే ఉండిపోతాయా, కొంచెం నువ్వు ఆపే కీర్తన, నేను బయలుదేరుతానన్నాడు. హనుమంతుడు కీర్తన ఆపేశాడు. కీర్తన ఆపేస్తే ఏమైంది, ఆ బండ కరిగి ఉంది కదా, అది మళ్ళీ రాయి అయిపోయింది, మళ్ళా పీడ చిక్కుకునేసింది. చాలా మంది నామం చేయవయ్యా అంటే ఏమడుగుతారు తెలుసా, గురుగారు ఎన్ని రోజులు చేయాలంటారు. అంటే వాళ్ళందరికీ ఏంటంటే ఈ మాలలు వేసుకోవడం ఇది అలవాటు కదా. మండలం మాల అంటే 41 రోజులు, లేకపోతే అర్ధ మండలం అంటే సగమో, ఇట్లా లెక్కలు వాళ్ళకి. మంత్రం చేయండి అయ్యా అంటే ఎన్ని రోజులు గురుగారు అని అడుగుతారు. నువ్వు ఆపేసామనుకోబెట్టి కొద్ది గుండె బండ. ఇప్పుడు ఆయన ఆపేశాడు హనుమంతుడు, ఏమైంది, నీళ్ళలాగా మారినటువంటి ఆ బండ అది మళ్ళా బండ అయిపోయింది. మనం కూడా ఎప్పుడైతే నామం ఆపేస్తామో మళ్ళా ఎవడన్నా వచ్చి ఏంటే నీ పేరు మళ్ళా బండ అయిపోద్ది. జీవితం అంతా సున్నితంగా కోమలంగా మన హృదయం ఉండి ఎవరు మనతో మాట్లాడినా కానీ అబ్బా వాడితో మాట్లాడితే ఎంతో బాగుంటదయ్యా అని అనిపించుకోవాలంటే మనం జీవితం అంతా కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ వేణ వల్ల బండలో చిక్కుకొని పోయింది కదా, ఎత్తపోతే రావట్లేదు నారదుల వారికి. ఆయన ఏ హనుమ హనుమ మళ్ళా కీర్తన చేయి, నేను వీణ తీసుకోవాలన్నాడు. హనుమంతుడు ఏం చేశాడు తెలుసా, గుర్రుని ఇంట్లో బరిక్కుంటూ వెళ్ళిపోయాడు. ఈయన నారదుల వారు వీణ రావట్లేదు, ఆయన కూడా ఆయన వెనకాల బరిక్కుంటూ వెళ్ళాడు. పరిగెత్తుకొని వెళ్తే ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి, ఇంకో గదిలోకి ఇంకో గదిలోకి పరిగిస్తా ఉన్నాడు. నారదుని వెనకాల ఏ హనుమ హనుమ అంటూ తిరుగుతా ఉన్నాడు. ఈ లోపల అంచనా మాట చూసింది. చూసి ఈ నారదునికి నమస్కరించుకుంటే, ఏంటి స్వామి అంత రన్నింగ్ రేస్ చేస్తున్నారు అని అడిగింది అమాయకంగా. రన్నింగ్ రేసా పాడమ్మా, మీ వాడు చేశాడు అని చెప్పి జరిగింది చెప్పింది. మళ్ళా నామం చేయమంటే వాడు పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చేసాడు. ఏ హనుమ అని పిలిచింది. వచ్చేటాను, సాధువులతో వేళాకోళాలు ఆడొచ్చా, ఏంటి నువ్వు చేసేది అని. అమ్మా వేళాకోళాలు అడ్డం కాదు, మీ నోటి నుంచే విన్నాను. ఇటువంటి మహాత్ముల పాదం ఎక్కడ మోపితే ఆ ప్రదేశం పుణ్యతీర్థం అయిపోతుందని చెప్పారు. ఆయన మన ఇల్లంతా దిప్పిస్తే మన ఇల్లు ఒక పుణ్యతీర్థం అవుతుందని ఇల్లంతా దిప్పించాను, వేళాకోళాలు కాదు. స్వామి ప్రభుపాదుల వారు ఆయన పాదపద్మాలు ప్రపంచమంతా మోపారు. ప్రపంచమంతా రాధాకృష్ణ మందిరాలు వెలిసాయి. ఎక్కడ రాధాకృష్ణుడు ఉంటే అదే బృందావనం, అదే బృందావనం, అదే బృందావనం, అదే. సో ఆ యొక్క రాధాకృష్ణుడు భవిష్యత్తులో తాళ్ళపొడి కూడా రాబోతా ఉన్నారు. తాళ్ళపొడి కూడా ఒక బృందావనంగా మారబోతా ఉంది. మీరందరూ కూడా ఆ బృందావనంలో ఉన్నటువంటి గోపాలులు, గోపికలు, గోవత్సములు, గోవులుగా మీరు కూడా మారబోతూ ఉన్నారు. సో అందువల్ల సాధువులు యొక్క కృప అనేది ఉంటే మనకు భగవంతుని కృప సులభంగా మనకు పొందొచ్చు అన్నమాట. చివరిగా నామం యొక్క గొప్పతనం చెప్పి నేను ముగిస్తాను. నామం
ఎవరో శాస్త్రాల్లో చెప్పడమే కాకుండా స్వయంగా కలిపురుషుడు కూడా నా ప్రభావం నుంచి మీరు తప్పించుకోవాలా అంటే నామం ఒక్కటే ఉపాయము, కరుణోపాయము. ఇంకా వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు. ఒకసారి ధర్మరాజును కలవడానికి భీమసేనుడు వచ్చాడంట. ధర్మరాజు నిద్రిస్తున్నాడు, భీమసేనుడు బయట వేచి ఉన్నాడు. ఒక వ్యక్తి రాజులాగా అలంకరించుకొని లోపలికి వెళ్ళబోతున్నాడు. భీముడు అతను ఆపాడు. ఎవరు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు? నేనెవరో నీకు అనవసరం, నేను వచ్చే దారిలో ఒక విచిత్రమైన సంఘటన చూశాను, దాని గురించి తెలుసుకునే దానికి వచ్చాను. ఏంటి ఆ సంఘటన అన్నాడు. నేను వచ్చే దారిలో కంచె చేనును మేస్తూ ఉంది. అంటే అర్థం ఏంటి అన్నాడు. భీముడు అన్నాడు, బుద్ధిబల సంబంధం ఏంటని అడుగు, బుద్ధిబలం మన వల్ల కాదు, అన్నగారి దగ్గరికి వెళ్ళాడు. వీడు వెళ్ళిపోయాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మళ్ళా వచ్చావంటే, ఇప్పుడు ఇంకా విచిత్రమైనది చూశాను. ఏంటది అన్నాడు. పెద్ద కుండ నిండుకు నీరు తీసుకొని 5 చిన్న కుండల్లో సమానంగా పోసి ఆ 5 చిన్న కుండలో నీరు తీసి పెద్ద కుండలో పోస్తే ఎలి ఏర్పడింది. అంటే అర్థం ఏంటి అని భీముడు అన్నాడు. పెద్ద కుండ చిన్న కుండ ఇవన్నీ నాకు తెలియదు నాయన, అన్నగారి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మళ్ళా వచ్చావంటే, ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశాను అన్నాడు. ఏంటది అన్నాడు. కొంతమంది వ్యక్తులు సూర్యనందనంలో ఏనుగు దూర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఏనుగు దూరెళ్ళిపోయింది, తోక చిక్కుకుంది. అంటే అర్థం ఏంటి అన్నాడు. ఊరే ఏనుగు దూరెళ్ళిపోవడం ఏంటి, తోక చిక్కుకోవడం, మరి అదే జరిగింది, దానికి అర్థం ఏంటి అన్నాడు. ఊరి నాయన నీ ప్రశ్నలు నా బుర్ర బయటికి పోతుంటారు, అన్నగారి దగ్గరికి పోమన్నాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మళ్ళా వచ్చావంటే, ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశాను. ఏంటది అన్నాడు. గోవు దూడను చంపి తినేస్తూ ఉంది అన్నాడు. గోవు సాధు జంతువు దూడను చంపి తినడం ఏంటి? మరి అదే జరిగింది, దానికి అర్థం ఏంటి అన్నాడు. నాకు తెలియదు నాయన, అన్నగారి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మళ్ళా వచ్చావంటే, ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశాను అన్నాడు. ఏంటది అన్నాడు. కొంతమంది తీర్థయాత్రలకు వెళ్తూ ఉన్నారు. కొండ మీద నుంచి బండ దొలుకుంటూ మార్గానికి అడ్డంగా పడిపోయింది. ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడలేదు. ఒక బక్కచిక్కిన భక్తుడు తన దోవతీకున్న నూలు పోగు తీసి ఆ బండ కట్టి లాగితే దొల్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడింది. భీముడు అన్నాడు, ఆ బండ పగిలిందో లేదో తెలియదు కానీ నా పిడికలతో నీ తల మీద ఒక తెచ్చానంటే వెయ్యి ఒక్కలైపోతుంది, నేనేమన్నా పిచ్చోడు అనుకున్నావా ఏంటి ప్రశ్నలన్నీ పొరవైపడి నుంచి అనుకున్నాడు. ఆడు వెళ్ళిపోయాడు. 10 నిమిషాల తర్వాత ధర్మరాజు నిద్రలేచి బయటకు వచ్చాడు. భీమసేనుడు చూసి, ఏంటి భీమసేన ఇట్లా వచ్చావు అన్నాడు. మీతో ఏదో చర్చించాలని వచ్చాను, మీరు నిద్రిస్తున్నానని బయట వేచి ఉన్నాను. ఒక వ్యక్తి విచిత్రమైన ప్రశ్నలతో నా బుర్ర తినేశాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే ఇవన్నీ చెప్పాడు. అప్పుడు ధర్మరాజు అన్నాడు, వాడిని పట్టి బంధించావా అన్నాడు. ఎందుకు బంధించాలా? వాడెవడో కాదు, స్వయంగా కలిపురుషుడు. మన తర్వాత కలియుగం రాబోతుంది, కలియుగంలో జరగబోయే విషయాల గురించి చెప్పాడు. మరి వాడు రాజులాగా అలంకరించుకుని ఉన్నాడే అన్నాడు. మనిషి ఎట్టా ఉన్నాడని, కురూపిలాగా ఉన్నాడని. అప్పుడు ధర్మరాజు నవ్వుతూ చెప్తాడు, కలియుగంలో ప్యాకింగ్ ఇచ్చిన ప్రాముఖ్యత ప్రోడక్ట్కి ఇవ్వరు నాయన. ప్యాకింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తాను కదా, చిన్నపిల్లడు తినే చిప్స్ ప్యాకెట్ దగ్గర నుంచి ఇట్లా ఉబ్బిపోయి ఉంటుంది. వాడు అనుకుంటాడు కొనుక్కుంటే రోజంతా తినచ్చు అనుకుంటాడు. ఓపెన్ చేస్తే గాలి 4 బల్బులు ఉంటాయి. ప్యాకింగ్ బాగుంటుంది, ప్రోడక్ట్ బాగుండదు కలియుగం. మరి వాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏంటి? కంచె చేనును మేసింది అంటే చట్టాన్ని ఎవరు కాపాడాలో వాళ్ళే చట్టాన్ని ఉల్లంఘిస్తారు. ఒక్క డిపార్ట్మెంట్ చెప్పండి నిజాయితీగా పనిచేసే డిపార్ట్మెంట్ కలియుగంలో, అన్ని కరప్షనే. కంచె చేనును మేసింది అంటే దానికి అర్థం అది అంటే. మరి రెండవది, పెద్ద కుండ నిండుకు నీరు తీసుకొని 5 చిన్న కుండల్లో సమానంగా పోసి 5 చిన్న కుండల్లో నీరు తీసి పెద్ద కుండలో పోస్తే ఎలికి ఏర్పడింది. దానికి ధర్మరాజు విచారవదంతో చెప్తాడు, ఒక్క తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు కలియుగంలో అంటే. ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు. మనం ఆధ్యాత్మిక చింతన ఇచ్చుంటే ఆ పిల్లలు ప్రేమగా చూసుకుంటారు తల్లిదండ్రులు. మనం అది ఇవ్వట్లేదు కదా. వాళ్ళ తప్పు కూడా కాదు, మన తప్పు కూడా ఉంది. ఆ ప్రేమ తత్వాన్ని ఇవ్వట్లేదు పిల్లలకి. అందువల్ల వాళ్ళు ఏంటి అంటే ఉపయోగించుకొని వాడేసుకొని వదిలేద్దాం అనేటువంటి దుస్థితిలో ఉన్నారు. ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేదు కలిగి. ఇప్పుడు కోడళ్ళు ముసలోళ్ళు గారనుకుంటారు, కొడుకులు ముసలోళ్ళు గారనుకుంటారు, ఇల్లు ముసలోళ్ళు అవుతారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక ఊరికి వెళ్ళి ఒక 8 సంవత్సరాల కిందటో 10 సంవత్సరాల కిందటో రాష్ట్రం అంతా తిరిగాను. యువతని కాపాడండి, వ్యసనాలు మానేయండి అని.
ఆ ప్రోగ్రాంలో ఒక్కొక్క ఊర్లో 5,000 మంది 10,000 మంది స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి ఈ కథ చెప్పి మీ తల్లిదండ్రులు మీరు బాగా చూసుకుంటారా అంటే, నాకు బాగా గుర్తు, ఆర్లగడ్డ అనే ఊర్లో ఒక పిల్లోడు లేచి, మా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవట్లేదు కదా, మేము ఎందుకు చూసుకుంటాం అన్నాడు. ఇదే అన్నాడు. నేను అన్నాను, అరే అసలు ఎందుకు చూసుకోవాలో కొంచెం అర్థం చేసుకోరా, నీకు చిన్నప్పుడు స్నానం ఏమి చేయించారని అడిగారు. అమ్మ అన్నాడు. బట్టలు ఎవరు వేశారు? అమ్మ. భోజనం ఎవరు పెట్టారు? అమ్మ. నువ్వు చేసుకోవచ్చు కదా, అమ్మ దగ్గర ఎందుకు చేయించుకున్నావు? అదేంటి స్వామి ఎట్లంటారు, చిన్నప్పుడు చేసుకోలేవు కదా అన్నాడు. అరే వృద్ధాప్యం బాల్యంతో సమానం అంటారు. నువ్వు చేసుకోలేనప్పుడు చాకరీ చేయించుకున్నావు, వాళ్ళు చేసుకోలేనప్పుడు ఇంట్లోకి దోసేస్తానంటున్నావు. ఇదేమన్నా న్యాయం అంటారు? ఆయన వాడి కళ్ళలో నీళ్ళు తిరిగి, లేదు గురువు గారు మేము చూసుకుంటాం అన్నాడు. సో వాడికి చెప్పాలా, ఎందుకు చూసుకోవాలని చెప్పాలా. ఆధ్యాత్మిక తత్వం ఇస్తే వాడిలో పరివర్తన వస్తుంది, మార్పు వస్తుంది, ప్రేమ వస్తుంది. మనం అది ఇవ్వకుండా సమాజం నాశనం అయిపోయిందని చెప్పి భజన చేస్తే ఉపయోగం ఏముంది? నాశనం అవ్వడానికి కారణం ఏంటో అర్థం చేసుకోండి. ఆ నాశనం అయిపోవడానికి కారణం ఏంటి అంటే, మన సనాతన ధర్మాన్ని మనం నిర్లక్ష్యం చేశాం. అదే కారణం. ఈ ధర్మంలో విలువలు తెలియపరుస్తుంది, మానవతా విలువలు, ఆధ్యాత్మిక విలువలు, సాంఘిక విలువలు, వీటన్నిటిని తెలియపరిచేటువంటిదే సనాతన ధర్మం. సనాతన ధర్మం అన్నటువంటిది జీవిత విధానం. ఏ విధానాన్ని అవలంబిస్తే మనిషి సుఖంగా జీవించగలడు అని చెప్పేటువంటిదే సనాతన ధర్మం. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు. 5 పిల్లలు కలిసి తండ్రిని చూసుకోలేదు కలియుగంలో. మూడవది, సూదిరంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తే ఏనుగు దూరెలపై తోక చిక్కుంది. దానికి ధర్మరాజు చెప్తాడు, పెద్ద పెద్ద స్కామ్లు ఎవరు పట్టించుకోరు కలియుగంలో. ఏనుగు దూరు వెళ్ళిపోద్ది. పోలీస్ స్టేషన్ లో బుకింగ్ అంతా పెట్టి కేసులు చిన్నవి పట్టుకుంటారు. ఏనుగు దూరు వెళ్ళిపోతే తోక చిక్కుంటుందని దానికి అర్థం. మరి 4వది, గోవు దూడని చంపి తినేస్తూ ఉంది. దానికి విచారవదనంతో చెప్తాడు ధర్మరాజు, తల్లే తన బిడ్డను అబార్షన్ రూపంలో చంపుకుంది, చంపడమే కాకుండా తింటుంది అంటాడు. ఈరోజు అమెరికా తాయిబార్లలో కొన్ని దగ్గరలా ఈ పిండాన్ని ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారంట, దాన్ని తింటున్నారంట. అంత నీచానికి మనిషి దిగజారిపోయాడు. మనం ఈ పుణ్యభూమిలో కూర్చొని అమెరికాలో ఎప్పుడయ్యా మన దేశం అయ్యేదే అని దీర్ఘాలు తీస్తున్నాం. ఏనాయన పిండాల మీద కానీ నీ దేశం గొప్పదనుకోవాలి. చాణక్యుడు చెప్తాడు, దేశం యొక్క గొప్పతనం సంస్కృతి అంటాడు, కల్చర్. మన సంస్కృతి ఎంతో గొప్ప సంస్కృతి. సో వీటన్నిటికీ కారణం ఏంటి అంటే విచ్చలవిడితనం, స్త్రీ పురుషులు విచ్చలవిడిగా తిరగడం. దీనన్నిటి వల్ల ఈ అనర్థాలు. తర్వాత చివరిగా తీర్థయాత్రకు వెళ్తూ ఉంటే కొండ మీద నుంచి బండ దొల్లుకుంటూ మార్గానికి అడ్డంగా పడిపోయింది. ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడదు. ఒక భక్తుడు నూలు పోగుతో దాన్ని కట్టి లాగితే దొల్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి. ఆ నూలు పోగుని ధర్మరాజు దేంతో పోలుస్తాడు అంటే, కలిర్దోష నిదే రాజన్ హస్తి ఏకో మహాగుణ కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంఘ పరంపరదే. కలియుగం దోషాలకు నిదంట. ఒక్క సుగుణం ఉంది. ఏంటి ఆ ఒక్క సుగుణం అంటే, కీర్తనాది ఏవ కృష్ణస్య. ఎవడైతే కృష్ణుని కీర్తన చేస్తారో ముక్త సంఘ పరంపరదే, అన్ని దోషాల నుంచి విముక్తిని పొందుతారు. మీ ఇళ్లలో ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, ఆరోగ్య ఇబ్బందులు ఏమున్నా పరమౌషధం ఒకటే, భగవత్ నామాన్ని మీ ఇళ్లలో జపించండి, అన్ని దోషాలు తొలగిపోతాయి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. లాస్ట్ లో 3 సార్లు నామం ఎందుకు చేయించానంటే, మా గురువు గారు కథ చెప్పారు. ఒక ఉపన్యాసకుడు, ఒక బస్సు డ్రైవరు ఒకే రోజు చనిపోయారు. ఉపన్యాసకుడు యమధర్మరాజు చెప్పాడంట, నువ్వు నరకానికి వెళ్తావు, బస్సు డ్రైవర్ వైకుంఠానికి వెళ్తాడని చెప్పాడు. ఉపన్యాసకుడికి కోపం వచ్చిందని, నేను రోజు ఉపన్యాసం చెప్తాను, నేను నరకానికి వెళ్ళడం ఏంటి, వీడు ఆఫ్టర్ ఆల్ బస్సు డ్రైవరు, వీడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటి అని చెప్పి అడిగాడంట యమధర్మరాజు. యమధర్మరాజు చెప్పాడంట,
రోజు ఉపన్యాసం చెప్పేవాడివి, భగవంతుడి గురించి ఒక మొక్క చెప్పేవాడివి కాదు. నేను ఇంద్రుడిని చంద్రుడిని నీ గొప్పలు చెప్పుకునేవాడివి. కానీ ఆ బస్సు డ్రైవరు చాలా ర్యాష్ గా డ్రైవింగ్ చేసేవాడు. టర్నింగ్ లో కూడా స్పీడ్ తగ్గేవాడు కాదు, జుమ్ అని తిప్పేసేవాడు బస్సు. ప్రయాణికులందరూ భయంతో కృష్ణ రామ గోవింద అనుకునేవాళ్ళు. కొన్ని వేల మంది ప్రయాణికుల చేత భగవద్నామం చేయించాడు వాడు, అందుకని వైకుంఠానికి వెళ్తాడు. మీరు ఎంత నామం చేస్తారో ఇతరులకు కూడా చెప్పండి. మనం భగవంతుడిని వాళ్ళకి ఇవ్వడం అంటే గొప్ప దానం అది. సో అందువల్ల ఈ రోజు అసలు నేను ఇక్కడ ఎందుకున్నానో తెలుసా? ఆ మాతాజీ, మన మాతాజీ పేరేంటి? మా ఒక్కసారి నిలబడిందమ్మా. లక్ష్మీ మాతాజీ గారు నిన్న నా దగ్గరికి వచ్చి, మా బంధువులకి కృష్ణ తత్వం తెలియపరచాలా, మీరు రావాలి ఖచ్చితంగా అని ఆమెలో తపన. నాకేంటి అంటే ఈరోజు అక్కడ మందిరంలో ప్రోగ్రామ్ ఉంది, ఈరోజు ఫెస్టివల్ ఉంది. నేను రానని చెప్పేశాను నిన్న. నేను రాత్రి పడుకునేటప్పుడు ఆమె గుర్తొచ్చాను. నాకు గుర్తొచ్చి, అదే ఆమె అంత తపన పడుతుంది వాళ్ళ బంధువులకి భగవతత్వం ఇవ్వాలా అని. ఎలా అని చెప్పి ఉదయం నిద్ర లేచిన తర్వాత మంగళారతి అయిపోయిన తర్వాత ఫస్ట్ కాలు సురేష్ గారికి చేయించారు. చెప్పండి నేను వస్తున్నానని చెప్పి చూడండి, ఆమె ఫంక్షన్ మా బంధువులందరూ కూడతారు, వాళ్ళకి భగవతత్వం చెప్పాలా, భగవతత్వం చెప్పాలా. ఒకసారి చైతన్య మహాప్రభు జగన్నాథపురి మందిరంలో ఆయన గరుడ స్తంభం దగ్గర నిలబడుకొని దర్శనం చేస్తున్నాడు. దర్శనం చేస్తూ ఉంటే ఒక వృద్ధురాలు వచ్చిందంట. ఆ వచ్చేసి జనాలంతా ఉన్నారు, దర్శనం అవ్వట్లేదు. బరాబరా ఏం చేసిందంటే చైతన్య మహాప్రభు మీద ఎక్కి కూర్చొని భగవంతుని దర్శనం చేస్తాం. ఆయన శిష్యులందరూ కూడా ఆమె దింపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దింపేయడానికి ప్రయత్నం చేస్తే ఆమె చైతన్య మహాప్రభు ఆగమన్నారు. ఆమె తనివి తీర దర్శనం చేసిన తర్వాత అప్పుడు రియలైజ్ అయింది, ఒక వ్యక్తి మీద నేను ఎక్కాను అని చెప్పి దిగేసి మహాప్రభు పాదాలకి దండం పెట్టుకుని వెళ్ళిపోయింది. అప్పుడు చైతన్య మహాప్రభు శిష్యులు అడిగారు, స్వామి ఆ ఆడమనిషి మీ మీద ఎక్కేస్తుంటే మీరు ప్రతిఘటించలేదు ఏంటి అంటే, భగవంతుణ్ణి దర్శించాలా అనేటువంటి తపనలో మనిషి మీద ఎక్కుతున్నారా, చెట్టు మీద ఎక్కుతున్నారా, రాయి మీద ఎక్కుతున్నారా, పుట్ట మీద ఎక్కుతున్నారా ఏమీ గమనించట్లేదు. ఆమె ఆ భగవంతుణ్ణి దర్శించాలనే తపన ఉంది. అటువంటి తపన ఉండే వ్యక్తుల్ని నేను మోయడానికి సిద్ధంగా నేను ఉంటాను అని చెప్పేసిన మహాప్రభు. సో లక్ష్మీ మాతాజీలో నేను ఆ తపన చూశాను. మీ అందరికీ కృష్ణుడి గురించి 4 మాటలు వినిపించాలని. చాలా మంచిదమ్మా, భగవంతుని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. హరే కృష్ణ. సో మీరందరూ కూడా వారి కోరిక ప్రకారం హరే కృష్ణ మంత్రం జపం చేయండి, భగవద్గీత చదవండి, మీరు భక్తి మార్గంలోకి రండి. అప్పుడు మీ జీవితాలు కూడా ఆనందంగా ఉంటాయి. హరే కృష్ణ. జగద్గురు శిల ప్రభుపాద్ కి, రాధా గోపీనాథ్ కి, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయ్ కి, గోవింద శ్రీనివాస్ కి, గౌర్ నితాయ్ కి, నితాయ్ గౌర్ ప్రేమానందే.